కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు జనగణనతో పాటు కులగణనను కూడా చేపట్టాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకరరావు డిమాండ్ చేశారు. కుప్పల వెలమ కళ్యాణ మండపంలో బీసీ సంక్షేమ సంఘం ఏలూరు జిల్లా అధ్యక్షుడిగా ఆర్నేపల్లి తిరుపతిరావును నియమిస్తూ నియామక పత్రాన్ని శంకరరావు అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న శంకరరావు మాట్లాడుతూ బీసీ జనాభా దామాషా ప్రకారం బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేయాలని కోరారు. అలాగే బీసీలకు 33% రిజర్వేషన్ అమలు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించారని, ఆ ప్రకారం అమలు చేయాలని కోరారు. జిల్లా అధ్యక్షులుగా ఎన్నికైన తిరుపతిరావు మాట్లాడుతూ బీసీ సంక్షేమ సంఘం జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. ఎమ్మెల్యే బడేటి చంటి ఆశీస్సులతో ఆయన అడుగుజాడలలో బీసీ సంక్షేమానికి అహర్నిశలు కృషి చేస్తానని ప్రకటించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన తిరుపతిరావును ఏపీఎస్ఆర్టీసీ విజయవాడ జోన్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడుతో పాటు పలువురు అభినందించారు. వివాహిపై ఉన్నటువంటి బీసీ సోదరులందరికీ, పెద్దలకు, ఎదురున్నటువంటి మహిళా సోదరీమణులకు, సోదరులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. ఈ రోజునే మన జిల్లా బీసీ సంక్షేమ అధ్యక్షుడిగా మన ఎంపికగా పడుతున్నటువంటి నాయుడుపల్లి తిరుపతిరావు గారికి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు బీసీలు ఐక్యతని సాటవలసినటువంటి అవసరం ఉంది. మరి శంకరరావు గారు చాలా చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం చేస్తున్నారు. ఆయనకి రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని జిల్లాల్లో, అన్ని నగరాల్లో, మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి. బీసీ ఉద్యమం అనేది అవసరం. ఈరోజు విభజించి పాలిస్తున్నటువంటి సమయంలో బీసీలంతా కూడా ఏకంగా కావాల్సినటువంటి అవసరం ఉందన్నటువంటి నినాదంతో ప్రయాణం చేస్తున్నటువంటి శంకరరావు గారికి మరి తిరుపతిరావు అన్న మంచి నాయకుడు దొరకడం, మరి వారి నాయకత్వంలో ఈ జిల్లాలో అన్ని మండలాలు, అదేవిధంగా నియోజకవర్గాల్లో కమిటీలు వేసి ఈ యొక్క బీసీల ఐక్యతని చాటాలని, దానికి మా వంతుగా నిరంతరం ఇప్పుడు కూడా సహకారం ఉంటుందని చెప్పి తెలియజేస్తాం. మీడియా మిత్రులకి అందరికీ ముందుగా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఏలూరు జిల్లాకి నూతనంగా అధ్యక్షుడిని నియమించడం జరిగింది. తిరుపతి అనేటువంటి వ్యక్తి యువకుడు, ఉత్సాహవంతుడు. జిల్లా మొత్తం పర్యటించి బడుగు బలహీన వర్గాల యొక్క సమస్యల మీద స్పందించి అటు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి, అధికారుల దృష్టికి తీసుకెళ్ళి సమస్యల్ని పరిష్కరించే కార్యక్రమాన్ని పల్లె పల్లెన, వాడవాడన, గ్రామ గ్రామాన కూడా బీసీ వాదాన్ని బలపరచాలని ఒక మంచి ఆలోచనతో ఆ యువకుడికి ఈ రోజున ఇవ్వటం జరిగింది. వారికి ముందుగా వారిని బలపరిచినటువంటి బలహీన వర్గాలకు చెందిన కుల సంఘ నాయకులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే బీసీ సంక్షేమ సంఘం ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల యొక్క సమక్షంలోనే వారిని నియమించడం జరిగింది. అదే ఆనవాయితీని కొనసాగిస్తూ ఈరోజు కూడా వారిని కూడా ఆ విధంగా నియమించడం జరిగిందని తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పుడు మనకి దేశంలో దాదాపు 78 సంవత్సరాలు స్వతంత్రం వచ్చి ఈరోజు వరకు కూడా బలహీన బడుగు వర్గాల వారికి సముచితమైనటువంటి స్థానం సమస్త రంగాల్లో కూడా కల్పించకపోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన. కేవలంగా ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూస్తున్నారు. వీరిని ఏ ఒక్క రంగంలో కూడా అభివృద్ధి చేసే క్రమంలో
రాజకీయ పార్టీలు ఆలోచన చేయకపోవటం అనేది చాలా బాధాకరమైనటువంటి అంశం. ఇవాళ నరేంద్ర మోడీ గారు ఒక ఓబీసీ వాదంతో ఈ దేశంలో ప్రధానిగా ఎన్నికయ్యారు. ఆయన చెప్పాడు, నేను ఛాయ్ వాలని, నేను ఓబీసీకి చెందినటువంటి వ్యక్తిని, ఈ దేశ ప్రధాని అయితే ఓబీసీల సమస్యల పరిష్కారానికి నేను ముందుంటానని చెప్పని చెప్పడం కూడా జరిగింది. ఆ క్రమంలో ఆయన 3 దఫాలుగా ఈ దేశానికి ప్రధానిగా ప్రజలు ఎన్నుకున్నారు. మేము అడుగుతా ఉన్నాం, ప్రధాని గారు, ఈ దేశంలో ప్రజలందరూ కూడా మీ నాయకత్వం పట్ల ఎంతో విశ్వాసంతో ఓట్లేశారు. వారి యొక్క సమస్యలను పరిష్కరించాల్సినటువంటి బాధ్యత మీ భుజస్కంధాల మీద ఉంది. మీరు ఒక ప్రధానిగా, దేశ ప్రధానిగా ఎప్పటి నుంచో అన్ని సమస్యల్ని పక్కన పెట్టినటువంటి విషయం మీకు తెలుసు. అందుకని ఈ రోజున మేము కుల గణాంకాన్ని కొన్ని దశాబ్దాల నుంచి కూడా గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా కుల గణాంకాలు చేయాలి, జనగణతో పాటు కుల గణాంకాలు కూడా చేయాలని అనేక ధర్నాలు, అనేక పోరాటాలు, అనేక ఉద్యమాలు గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా మేము చేయటం జరిగింది. మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, అతి తక్కువ జనాభా కలిగినటువంటి కులాలు కూడా ఈ రోజున ఏ రకమైనటువంటి అభివృద్ధికి నోచుకోవట్లేదు, పార్టీ పదవులకి నోచుకోవట్లేదు. మరి స్థానిక సంస్థల్లో వాళ్ళు పాలుపంచుకునేటువంటి కార్యక్రమం కూడా లేదు. ఆ విధంగా వారికి కూడా వర్గీకరణ చేసి వారికి కూడా సముచితమైనటువంటి స్థానిక సంస్థలో అవకాశం కూడా కల్పించాలని మేము ప్రధానమైనటువంటి డిమాండ్తో ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు తీసుకుని ముందుకెళ్తా ఉన్నాం. ఇటీవలే ఆగస్టు 7వ తారీఖున గోవాలో జాతీయ ఓబీసీ మహాసభలు కూడా పెట్టాం. ఆ సభలో 18 రాష్ట్రాల నుంచి ప్రతినిధులందరూ కూడా హాజరవటం కూడా జరిగింది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి, గోవా ముఖ్యమంత్రి గారు కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. మేము ఒకటే చెప్పాం, అయ్యా జాతీయ స్థాయిలో ఓబీసీలకి సమస్త రంగంలో న్యాయం జరగాలి. న్యాయం జరగాలి అంటే తప్పనిసరిగా నరేంద్ర మోడీ గారిని మీరు ఒప్పించాలి. ఈ కుల గణాంకాలని జనగణతో పాటు కుల గణాంకాలు కూడా చేసినట్లయితే అన్ని రంగాల్లో కూడా సముచితమైనటువంటి న్యాయం జరిగిద్దని మేము ఆ సభ ద్వారా కూడా మేము తెలియజేయటం కూడా జరిగింది. ఏది ఏమైనా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బలహీన బడుగు వర్గాల్ని ఓటు బ్యాంకు రాజకీయాలుగానే చూడకుండా అన్ని రంగాల్లో కూడా వీరికి సముచితమైనటువంటి స్థానాన్ని ఇవ్వాలని చెప్పని మేము సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. సమాజంలో సగం పైగా ఉన్న జనాభా బీసీ జనాభా అంటే కనీసం ఈ రాష్ట్రంలో 2.5 కోట్ల మంది పైగా బీసీ జనాభా ఉన్నారని అనుకోవచ్చు. అయితే సమస్త జీవన రంగాల్లోనూ రోజు రోజుకు వెనుకబడుతనానికి గురవుతున్నటువంటి బీసీలకు సముచితమైన ప్రాధాన్యం ముఖ్యంగా అన్ని రంగాల్లో కూడా అవసరం ఉంది. అది విద్యా ఉద్యోగ రంగాలు కావచ్చు, రాజకీయ రంగం కావచ్చు, ఆర్థిక రంగం కావచ్చు. కేసరి శంకర్రావు గారు ఇవాళ ఈ కులగణనకు సంబంధించి జాతీయ స్థాయిలో ఉద్యమం చేసినటువంటి సంక్షేమ సంఘం అధ్యక్షుడిగా ముఖ్యంగా కేసరి శంకర్రావు గారు ముందు మనం గౌరవించాలి. 2, ఎప్పుడైతే జనాభా లెక్కలు తేలినాయో బీసీ జనాభా లెక్కల ప్రకారంగా రిజర్వేషన్ శాతం కూడా పెంచాల్సి వస్తుంది. కనీసం 50% మంది బీసీలు ఉన్నారనుకుంటే 50% రిజర్వేషన్ బీసీలకి కల్పించాల్సిన పరిస్థితి. అలాగా బీసీలు అంటే 136 కులాలు కాబట్టి ఏబిసిడి వర్గీకరణ ఇప్పటికే విద్యా ఉద్యోగ రంగాలు ఉంది కనుక అది స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ఏబిసిడి వర్గీకరణ విధానాన్ని అమలు చేయాల్సిన పరిస్థితి. మరొక మాట, నిన్నగాక మొన్న మేము ప్రతిపాదన చేస్తున్నాము. గౌతులచ్చన్ గారు జయంతి నిన్నగాక మొన్న జరిగింది. గౌతులచ్చన్ గారు జయంతిలో చాలా స్పష్టంగా చెప్పాం, ఇవాళ క్షత్రియ వర్గం నుంచి అల్లూరు సీతారామరాజు గారి పేరు మీద జిల్లా పేరు ఏర్పాటై ఉంది. అలాగే ఎన్టీ రామారావు గారి పేరు మీద, అలాగా రాజశేఖర రెడ్డి గారి పేరు మీద, అలాగే టంగుటూరి ప్రకాశం పంతులు గారి పేరు మీద, పొట్టి శ్రీరామ్ గారి పేరు మీద, ఈ సామాజిక వర్గాలందరి పేరు మీద కూడా జిల్లాల వారీగా వాళ్ళ పేర్లు పెట్టడంతో బీసీలో ఉన్నటువంటి ఈ 2.5 కోట్ల మంది జనాభాకి ప్రాతినిధ్యం వహించేలాగా 2.5 కోట్ల మంది ప్రజలు కూడా ఆనందపడేలాగా, గౌరవించేలాగా గౌతులచ్చన్న గారి పేరుని శ్రీకాకుళం జిల్లాకి పెట్టాలని చెప్పి ఒక ప్రతిపాదన మనం చేయడం జరిగింది. ఇది కూడా ప్రభుత్వాలు గుర్తించి ఖచ్చితంగా ఇటువంటి నిర్ణయం తీసుకుంటారని చెప్పి తెలియజేస్తూ
బీసీ సంఘాలు అంటే సోదర సంఘాలే. బీసీ సంఘాలు ఏ సంఘం కూడా ఒకదానికొకటి వైరుధ్యమైన సంఘాలు కావు, విరుద్ధమైన సంఘాలు కావు. కాబట్టి అన్ని బీసీ సంఘాలతో పాటే సోదర సంఘాలుగా భావిస్తూ ముందుకెళ్ళడం జరుగుతుంది. బీసీల సమస్యల మీద అందరూ కూడా కలిసి పోరాడినప్పుడు మాత్రమే అనుకున్న విజయాలు సాధించడం జరుగుతుందని చెప్పి ఈ సమావేశంలో వచ్చినటువంటి ముఖ్యంగా కేసు శంకర్రావు గారికి తెలియజేస్తూ, అలాగా తిరుపతిరావు గారికి కూడా అభినందనలు తెలియజేస్తూ సెలవు. ఈరోజు మంచి రోజని నేను భావిస్తాను. ఎందుకంటే జిల్లా అధ్యక్షుడిగా నన్ను మరి కేసీని శంకర్రావు గారు రాష్ట్ర బీసీ సంక్షేమ అధ్యక్షుల వారు నన్ను నియమించడం, ఆయనకి నా పట్ల ఉన్నటువంటి విశ్వాసాన్ని నేను తప్పకుండా బాధ్యతాయుతంగా బీసీల పట్ల ఎటువంటి సమస్యలు ఉన్నప్పటికీ వారి ప్రతి సమస్య మీద పోరాటం చేసి బీసీలకి సముచితమైనటువంటి న్యాయం జరిగేలాగా నేను ఈ జిల్లా ప్రెసిడెంట్గా నేను ఖచ్చితంగా ప్రతి ఒక్కరి యొక్క సమస్యని తెలుసుకొని గ్రామాల వాడవాడలా తిరిగి ప్రతి ఒక్కరిని కూడా కలిసి వారి యొక్క సమస్యలను తెలుసుకొని వారి యొక్క సమస్యల్ని ప్రజాప్రతినిధుల దృష్టికి, ప్రభుత్వాల దృష్టికి, అలాగే అధికారుల దృష్టికి తీసుకెళ్తానని, అలాగే ఈరోజు మరి బడేటి చంటి గారు ఈ బాధ్యతని మరి కేసీని శంకర్రావు గారి ద్వారా మాకు అప్పగించడం, ఇవన్నీ కూడా మేము బీసీలకి ఎంతో సేవ చేయాలనే ఆలోచనతో మరి నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని అందరికీ ఉపయోగపడేలా ఉంటానని తెలియజేస్తూ సెలవు చేస్తాను.